కూడా వందనాలండి. ఒకసారి దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయము దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా చక్కగా విందాం. మూడో వచనం దగ్గర నుంచి చదువుతాం. 24వ అధ్యాయం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులైన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వార్త ఎట్లను ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకుని అనేకులు నా పేరట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకుని ఇవి జరగాల్సి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకొని ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షించబడును. చాలండి. 14వ వచనం మనం చదవవలసిన 13వ వచనం వరకు చదువుకున్నాం. ఇవి చాలా అత్యవసరమైనటువంటి మాటలు, చివరిగా చెప్తున్నటువంటి సంగతులు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో మరి అందించినటువంటి సమాచారము మనము చదువుకున్నాం. ఆయన ఈ భూమి మీదకి వచ్చి చెప్పినటువంటి మాటలు మనం చదువుకున్నాం. అవి చాలా మరి మనం అందరం కూడా మరి అర్థం చేసుకోవాల్సినటువంటి మాటలు. ఏముంది అందులో అంటే, యుగ సమాప్తికి సూచనలు ఏవి అడుగుతున్నారు. ఈ యుగము సమాప్తానికి సూచనలు ఏంటి అంటే, నీ రాకడ ఎప్పుడు, ఈ యుగము చూడండి, ఈ కాలము మరి ఎప్పుడు సమాప్తం చేయబడద్ది అంటే ముగించబడద్ది. ఈ లోకము మరి ఒక రోజున ఏమవుతుంది, ముగించబడద్ది, అంతమైపోద్ది. పోనీ మన భాషలో ఏంటి, అంతమైపోద్ది. ఇవి మనం చూస్తున్నవన్నీ కూడా ఏమైపోతాయి. మనం ఎంత చూస్తున్నాం అభివృద్ధిని, ఎంత చూస్తున్నటువంటి ఈ లోకము, ఈ లోకము యొక్క విలువ పోనీ ఇవన్నీ కూడా ఏమైపోతాయి అంటే ఒక రోజున అంతమైపోతాయి. ఇవి శాశ్వతము కాదు. ఒక మాట ఆయన చెప్తున్నాడు, ఏమని, ఇవి శాశ్వతము కాదు. లోకం శాశ్వతము కాదు. లోకంలో ఉన్నాయి శాశ్వతమైనవి కాదు. గమనించినట్లయితే ఆయన చెప్తున్నటువంటి మాటలు మరి చాలా విలువైనటువంటి మాటలు. మనమందరం కూడా ఈ మాటల్ని జాగ్రత్తగా విని జాగ్రత్తగా నేర్చుకొని మన జీవితంలో మనం కూడా జాగ్రత్తలు తీసుకోవడం మనకి మంచిది. మనుషులుగా మనం ఈ లోకానికి వచ్చింది మరి శాశ్వతంగా ఉండడానికి కాదు, అతిథులంగా వచ్చాం. మనం అందరం కూడా ఈ భూమి మీద అతిథులమే, యాత్రికులం. పోనీ ఏం చేయడానికి వచ్చాం, యాత్ర. ఈ ఊరిలోనో ఆ తోటలోనో ఇంకో చోట ఎక్కడో ఓ చోట మనం ఏం చేస్తున్నాం, యాత్ర చేస్తున్నాం అంతే. బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాం. బ్రతకడానికి మనము చేసే ప్రయత్నాలు పనులే అంతే. ఈ భూమి మీద అంతకు మించి మనము తీసుకొని వెళ్ళేది ఏమీ కూడా లేదు. ఎలా వచ్చాం మనం భూమి మీదకి, దిగంబరులుగా వచ్చాం. భూమి మీదకి మనం ఎలా వచ్చాం, ఆస్తిపరులుగా వచ్చాం. అవునా? ఎలా వచ్చాం భూమి మీదకి మనం, దిగంబరులుగా. మళ్ళీ పోయేటప్పుడు ఎలా పోతాం, దిగంబరులుగానే పోతాం. అదే మనం తెలుసుకోవాల్సింది. అంతే మనకు మిగిలేది, జరిగేది అంతే. ధనవంతులేమి తీసుకుపోరు, పేదలేమి తీసుకుపోరు. ఎవరికి కూడా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళేది ఏది కూడా లేదు.
పూచిక పొల్ల కూడా తీసుకెళ్ళడానికి కాదు మనం వచ్చింది, అనుభవించడానికే. అంతే, గతి అదే, మనిషికి దేవుడిచ్చినటువంటి స్థితి అదే. అదే జ్ఞాపకం చేస్తూ ఆయన చెప్తూ ఉన్నాడు, యుగ సమాప్తి ఉంది. యుగ సమాప్తి ఉంది అంటే ముగించబడే కాలం, ఒక కాలము ఉంది, ముగించబడుతుంది. దానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, మనుషులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవడము మంచిది, ఆ వివరాలు దేవుడు చెప్తూ ఏమంటున్నాడంటే, ఆయన కొన్ని సూచనలు చెప్పాడండి. జాగ్రత్తలకు ముందు ఆ సూచనలు చదివాం కదా మనం. జనం మీదకి ఏమొస్తారంట, జనం అంటే రాజ్యాల మీదకి రాజ్యాలు, కరువులు, ఇంకా భూకంపాలు, వేదనలు, ఇంకా ఏమవుతాయంట, వేదనలు. అంటే ఇక సమయాన్ని బట్టి చూస్తూ ఉన్నట్లయితే, పరిస్థితులను బట్టి చూస్తూ ఉన్నట్లయితే, కాలము మనకి మరి ఈ యొక్క గుర్తులన్నిటిని కూడా తెలియజేస్తుంది. జరిగే కాలంలో జరిగే కార్యాలన్నిటిని బట్టి ఇప్పుడు మనము తెలుసుకోవచ్చు. రాకడ సూచనలు, రాకడ దినాలు, ఇక సమాప్తి, లేదా ఇవన్నీ కూడా మనకి అర్థం అవడం కోసం ఆయన రాకడ గురించి చెప్తున్నటువంటి మాటలు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు మరలా భూమి మీదకి రాబోతూ ఉన్నారు. ఎవరు వస్తున్నారంట, యేసుక్రీస్తు ప్రభువారు మరలా భూమి మీదకి రాబోతూ ఉన్నారు. ఆయన రాబోతూ ఉన్నటువంటి సమయంలో మనం అందరం కూడా ఆయన చేరుకోవాలి. ఆయన రాకడకు మనం అందరం కూడా సిద్ధపడి ఉండాలి. వెలిగించబడిన దీపాలు వలె వెలుగుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. దీపాలు ఆరిపోకూడదు, చల్లారిపోకూడదు. గమనించినట్లయితే మరి ఏమని రాయబడి ఉందంట, అక్కడే మనం చదువుకున్నాం. అక్రమము విస్తరించుట చేత 12వ వచనంలో అనేకుల ప్రేమ ఏమైపోతుందంట, ఎవరి మీద ప్రేమ, దేవుని మీద ఉండాల్సిన ప్రేమ మనుషులకి చల్లారిపోతుంది. దేని మీద పెరుగుతుంది, లోకం మీద పెరుగుతుంది. తన జీవితాన్ని మరి కాపాడుకోవడానికి, తనను కాపాడుకోవడానికి, తనను బాగు చేసుకోవడానికి. చూడండి, ఇంకా మరి ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలే మనం చేస్తూ ఉన్నట్లయితే సమాప్తి ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. తెలుసా మనకి అందరికీ కూడా యుగ సమాప్తి ఎప్పుడో కూడా. దీన్ని ఈజీగా తీసుకోవద్దు, సింపుల్గా వినొద్దు. ఈ మాటలన్నీ కూడా చాలా మరి జాగ్రత్తగా వినాలి. ఎందుకు జాగ్రత్తగా వినాలంటే రాకడ ఎప్పుడు వస్తుంది ఎవరికి కూడా తెలియదు. ఆయన చెప్పాడు అంత వస్తుంది. కొంతమంది చెప్పేశారు 2012లో వస్తుంది అని చెప్పేసి వాల్ పోస్టర్ల మీద కూడా వేసేసారు. ఏమొస్తుందని, రాకడ వస్తుందని. మా అమ్మ మాకు కూడా చెప్పింది ఒకసారి. మేము పుట్టలేదంట, అప్పుడు మా అన్నయ్య పుట్టాడో మరి పుట్టడానికి రెడీగా ఉన్నాడు, శైలా పడిపోద్దని అన్నారంట. అంత వచ్చేసింది. నేను మా తాత రోడ్డు మీద నుంచుని, మీరెవళ్ళు లోపల నుంచి బయటికి రామాకండి అంటున్నాడంట. కోళ్ళు కోసుకునేవాళ్ళు కోళ్ళు కోసుకున్నారు, తినేవాళ్ళు తింటున్నారు. ఇంకేమనుకుంటున్నారంటే అయిపోతుంది, ఈ లోకము అయిపోతుంది, ముగించబడుతుంది. ఇలా వార్తలు అప్పుడప్పుడు వింటానే ఉన్నాం. కరోనా అందరినీ ఏం చేస్తుంది అన్నారు, అది కూడా వార్త. ఏంటండి, వార్త. అలా చూడండి, కొన్ని వార్తలు మనం వింటున్నాం. యేసయ్య చెప్పాడు, వేదనలు లోకంలో ఏం ప్రారంభమైనాయి, వేదనలు ప్రారంభమైనాయి. ఇవన్నీ కూడా మనం మర్చిపోకూడదు. గడిచిపోయిన కాలంలో ఆయన చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకోవాలి. ఆయన చెప్పిన మాటలు ఏ విధంగా ఉన్నాయి, లోకంలో వేదనలు ప్రారంభమైతే, ఆ ప్రారంభమైన తర్వాత అలా అనుభవిస్తున్న శ్రమల కాలంలో చూడండి రాకడ అనేది వచ్చే అవకాశం ఉంది. ఆయన వచ్చే అవకాశము ఉంది. దగ్గర పడుతుంది, కాలం ఏమవుతుంది, దగ్గర పడుతుంది. ఆయన భూమి మీదకి రాబోతున్నాడు మరలా తిరిగి. ఆయన చెప్పినది నెరవేర్చడానికి ఆయన రాబోతున్నాడు. ఆయన ఏదైతే చెప్పాడో భూమి మీద జరుగుతుందని, అది మరలా దగ్గరగా ఉంది, జరగడానికి కాలము అనుకూలంగా ఉంది. గమనించినట్లయితే ఒలీవల కొండ దగ్గర చెప్పాడండి మాట. అక్కడ
ఒలివల కొండ దగ్గర. ఆ ఒలివల కొండ మీద నుంచి ఆయన ఆరోహణం అవుతాడు. ఎక్కడి నుంచి? ఆయన ఈ భూమి మీద చనిపోయి సమాధి చేయబడి మూడో దినం తిరిగి లేచి ఎక్కడ వెళ్ళిపోయాడంటే కొండ మీద నుంచి, అంటే ఒలివల కొండ మీద నుంచి ఆయన పైకి ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడ అడుగు పెడతాడంటే ఆయన మరలా వచ్చి ఒలివల కొండ మీద, ఎక్కడ ఆయన అడుగు పెట్టేది మళ్ళీ ఆ కొండ మీద అడుగు పెడతాడు. ఇప్పుడు ఆ కొండ మీద అడుగు పెట్టడానికి ఆ కొండ దగ్గర చూడండి, అందరూ పరిశోధనలు చేశారంట. ఆ పరిశోధిస్తే ఆ కొండ అంతా లోపలంతా కూడా ఏముందంట, లోపలేవి కూడా బలం లేదు దానికి. పైకి చూస్తే అది కొండ. అక్కడ అధికారులు పరిశోధించి చెప్తున్నారండి దాని సమాచారం. ఆయన అడుగు పెట్టంగానే అది ఏమైపోద్దంట, 2 భాగాలుగా విడిపోద్దంట. అదండి జరిగేటటువంటి కార్యం. కనుక గమనించినట్లయితే ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం అందరం కూడా అర్థం చేసుకోగలిగినట్లయితే, వినగలిగినట్లయితే ఆ సమాచారము చూడండి మనకి ఎంత మరి సహాయం చేస్తుందంటే, ఆ సమాచారము మనల్ని ఈ లోకంలోంచి రక్షించేటటువంటి సమాచారమే అది. ఆ సమాచారం విన్నవాళ్ళు ఏమవుతారు? రక్షించబడతారు. ఈ సమాచారం వినకపోతే, సమాచారం తెలియకపోతే ప్రమాదంలో పడిపోతాం. ఈ సమాచారం వినకపోతే ప్రమాదం ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. భూమి మీద జరిగేటటువంటి కార్యాలు మనకి తెలియవు. ఇదిగో చూడండి, వర్షం వచ్చేస్తుందేమో అని మనం చెప్పగలుగుతాం. ఎప్పుడు? మబ్బు పట్టినప్పుడు. అలా కొన్ని మనం తెలుసుకోగలుగుతాం, కొన్ని మనము తెలుసుకోవడం సాధ్యమవుతుంది, కొన్ని మన వల్ల అవుతాయి. కానీ భూమి మీద అన్నీ మనం తెలుసుకోలేము. ఏవి తెలుసుకోలేము, రాకడ మనకి తెలియదు. ఇంకా ఏమైనా ఉంటుందంటే, దొంగ ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలుసు? దొంగ వచ్చేది తెలిస్తే మనుషులు పోనేస్తారా? వాడు ఏ జామున వస్తాడో తెలియదు. వాడు వచ్చేసి దోచుకొని వెళ్ళిపోతాడు. అలా రాకడ కూడా ఉంటుంది. రెప్పపాటుని ఇంకొకటి ఏంటంటే, రెప్పపాటు మనం కన్నురెప్ప ఉంది కదండి, అది మూసి తెరవడానికి ఎంతసేపు పడుద్ది? ఎంతసేపు పడుద్దండి? టైం పట్టండి, దానికి ఉంటుందా? టైం లేదు. రెప్ప వేయడం తెరవడం ఎంతో టైం లేదు. తూర్పున మెరుపు మెరిసి పనవటికి ఎంతసేపు వెళ్ళద్ది? మెరుపు వచ్చేది తెలుసా? ఎప్పుడు మెరుపులు వస్తాయో తెలీదు. అంటే సమాచారం కొన్ని తెలియవు, రాకడ గురించి విషయాలు తెలియవు. ఎవరో చెప్తే మనం వాటిని ఏం చేయకూడదు, నమ్మకూడదు. భ్రమపరిచేటటువంటి ఆత్మలు ఉంటాయి, అబద్ధ ప్రవక్తలు వస్తూ ఉంటారు, గలిబిలి చేస్తూ ఉంటారు అని దేవుని వాక్యంలో రాయబడింది. గమనించినట్లయితే వాస్తవాన్ని, సత్యాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. సమాచారాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. సమాచారాన్ని వినడం మనము మరి చక్కగా వినడం కనుక అలవాటు చేసుకోగలిగినట్లయితే ఈ సమాచారం మనకి రక్షణ ఇస్తుంది. ఈ సమాచారం వల్ల మనము పరలోక రాజ్యానికి చేర్చబడతాం. ఈ సమాచారం వినకపోతే, ఈ యొక్క వార్త వినకపోతే, ఈ జరిగే కార్యాలు ఏవో కూడా మనకి తెలియకపోతే ఎక్కడికి వెళ్ళి పడిపోతామో తెలుసా? నరకానికి వెళ్ళి పడిపోతాం. అందుకని ఆయన చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే, పడాలని కాదు, ఎవరో నశించిపోవడం ఆయనకి ఇష్టము లేదు. అందుకోసం ఆయన చెప్తున్నాడు, ఈరోజు చక్కగా మరి అన్నీ ఉండగానే ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? సమాచారాన్ని వినాలి. ఈ లోకము, దీని అంతము, దీని గతి ఏమవుతుందో దేవుడు చెప్తూ ఉన్నాడు. మనం అనుకున్నట్లుగా ఇది శాశ్వతంగా ఉండేది కానీ భూమి శాశ్వతం అండి? భూమి శాశ్వతం కాదు. భూమి మీద మనం శాశ్వతమా? మనం కూడా శాశ్వతము కాదు. మనం ఆశలన్నీ పెంచుకుంటున్నాం. ఎక్కడ? మన ఆశలన్నీ ఎక్కడ పెంచుకుంటున్నాం? భూమి మీద పెంచుకుంటున్నాం. ఇది పెంచుకోవాల్సినటువంటి సమయం కాదు, ప్రేమించాల్సిన సమయం అంతకంటే కాదు. మనం ఎంతవరకు అంటే ఏ పూటది ఆ పూట చూసుకోవడం మంచిది. అసలు మనకు ఆయాసం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏ పూటది ఆ పూట చూసుకోవాలి. ఏ పూటది ఆ పూట చూసుకునే వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది, సంతోషం ఉంటుంది, చక్కగా మరి గడపగలుగుతారు, అనుభవించగలుగుతారు, తృప్తి ఉంటుంది వాళ్ళకి. రేపటిని గురించి ఆలోచించండి, మీకేముండదు, నెమ్మది
ఉంటుందా? రేపటిని గురించి ఆలోచించే వాళ్ళు నెమ్మదిగా నిద్రపోరు, తినలేరు, తిరగలేరు, మాట్లాడలేరు, అనుభవించలేరు. వాళ్ళకేమీ కూడా దక్కదు రేపటిని గురించి. అందుకని వద్దు, కానీ రేపటిని గురించి ఆలోచించాలి. ఈ పూట దాపోటే యేసయ్య ఈ పూట నేను చక్కగా గడపగలిగాను, ఈరోజు నేను చక్కగా జీవించగలిగాను అని చెప్పేసి దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి. రేపటికి దేవుడు ఏం చేస్తాడు? మీకు అన్ని ఏర్పాటు చేస్తాడు. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. ఇదే మంచి అలవాటు అనమాట. మన జీవితంలో మనం కలిగి ఉండాల్సినటువంటి అలవాటు. గమనించినట్లయితే మరి శాశ్వతం కాదన్నప్పుడు, ఈ నిజం తెలిసినప్పుడు, ఈ వార్త తెలిసినప్పుడు మనం ఎందుకు ఇంకా ఆశ పెంచుకోవాలి? దేని మీద ఆశ పెంచుకోవాలి? లోకం మీద ఆశ పెంచుకోవాలా? పెంచుకుంటే ఏం మిగులుద్ది మనకి? లోకంలో ఏముంది అసలు? యోహాను సువార్తలో ఉంటుంది, ఏమని అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము, అంతే. ఇందులో చూడండి, ఇంకా ఎంతకంటే ఏవి కూడా గొప్పవి లేవు. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము, ఈ 3 చూడండి మనుషులు ఏం చేస్తాయి? దేవునికి వేరుగా తీసుకెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మనిషిలో కలుగుతాయో, ఇవి ఎప్పుడైతే మనిషి కోరుకుంటాడో, ఈ విధమైనటువంటి వాటికి ఎప్పుడైతే లోబడతాడో, ఈ విధమైన వాటిని ఎప్పుడైతే తన జీవితంలో మరి నెరవేర్చాలనుకుంటాడో, శరీరాశ ఏం చేస్తుంది? దేవునికి దూరం చేస్తుంది. నేత్రాశ ఏం చేస్తుంది? దేవునికి దూరము చేస్తుంది. జీవపడము. ఇలా మన జీవితంలో మనము ఇలాంటి వాటిని మరి మనలోనికి తీసుకోకూడదు అనమాట. మనం ఎప్పుడూ కూడా సపరేట్గా జీవించాలి. ఎందుకంటే మనకి నిజం తెలుసు. ఏమిటి ఆ నిజం? ఏమిటండి? ఇది శాశ్వతమైంది కదా. మనకు తెలిసిన నిజం ఏంటి? ఈ లోకము శాశ్వతమైంది కాదు అనే నిజం ఎంతమంది తెలుసు? ఇది ఒకరోజు ముగించబడద్దు అనే సంగతి ఎవరికి తెలుసండి? మీకు తెలుసా? నోవాహుతో చెప్పాడయ్యా, నేను ముగించబోతున్నాను, ఇప్పుడు ఏం చేయబోతున్నాను అంటే, ముగించలేదా? ముగించేసాడండి. అప్పుడు ప్రజలందరూ కూడా ఏమైపోయారు? నీట మునిగి చనిపోయారు. లోతు బయటకు వచ్చాయి, ఈ ప్రాంతాన్ని నేనేం చేయబోతున్నాను? నాశనము చేయబోతున్నాను, దీన్ని ముగించబోతున్నాను, ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు ఏం చేస్తున్నాను? ముగించిపోతున్నాను అని చెప్పినట్లుగానే జరిగిందండి. మరి ఈరోజు మీరు కూడా ఇంకేమైనా డౌట్ ఉంటే, ఈరోజు మీకు కూడా ఇంకా అనుమానం ఉంటే, ఒకరోజు చూస్తారు. ఈరోజు నేను చెప్పింది మీ ఎదుట చేసి చూపించకపోయినా, దేవుడు చెప్పింది నేను మీతో చెప్తున్నాను. ఒకరోజు మీరు ఖచ్చితంగా ఇది ముగించబడము చూస్తారు, కళ్ళారా చూస్తారు. ఈ విన్నటువంటి మాటలన్నీ కూడా ఒక రోజున ఏమవుతాయి? నెరవేరుతాయి. ఆ నెరవేరక ముందే దేవుడు చెప్తున్నాడు, ఏం చేయకూడదు? ప్రేమ చల్లారిపోకూడదు. కాఫీ చల్లారిపోతే తాగుతారా? టీ చల్లారిపోతే తాగుతారా? సద్దండం తింటారు పొద్దున్నే లేచి? తినరు కదండి, వేడివేడిగా వండుకోవాల్సిందేగా. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే, వెక్కిరించడానికో, నిందించడానికి, అవమానపరచడానికి కాదు. చల్లారిపోతే ప్రేమ ఏమవుతుందో తెలుసా? పరలోక రాజ్యానికి మనము చేరం. మన ప్రేమ ఏమైపోకూడదు? చల్లారిపోకూడదు. ఎప్పుడూ కూడా వేడి మీద ఉండాలి. మనం దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉండాలి. మన ప్రేమ అంతా ఎవరి మీద ఉండాలి? దేవుని మీద. భక్తుడు అంటాడు, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఏది కూడా అక్కర్లేదు. ఎవరు కావాలి మనకి? ఎవరు కావాలండి? ఎవరు అవసరం మనకి? యేసయ్య అవసరం. యేసయ్య నిన్ను రక్షించేది. యేసయ్య తప్ప నీకు మరి రక్షణ ఇచ్చేవాళ్ళు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. యేసయ్య నేను ఎక్కడ తీసుకెళ్తాడు? పరలోకానికి తీసుకెళ్తాడు. మరి ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా ఆ సంపాదన నిన్నేం చేయలేదు? రక్షించలేదు, పరలోకానికి తీసుకెళ్ళలేదు. వెళ్తామా పరలోకం అంటే? వెళ్ళలేం. కనుక మురిసిపోవద్దు. ఈ లోకాన్ని చూసి మురిసిపోతాం. లోకాన్ని చూసి, లోకంలో జరిగే కార్యాలను చూసి దేవునికి దూరం అయితే కనుక, దేవుని విడిచిపెడితే కనుక అది ప్రమాదము. అదే ఈరోజు మనం వినాలి. ఈ లోకం మనకి శాశ్వతం కాదని దేవుని వాక్యం మరొకసారి మనకందరికీ కూడా తెలియజేస్తూ, దేవుడు మనందరితో మాట్లాడుతూ, ఈరోజు ఏవి మంచివో, ఏవి వినాలో, ఏవి చేయాలో, వేటిని నమ్మాలో, ఎప్పుడు జాగ్రత్త తీసుకోవాలో, ఎప్పుడు ప్రమాదం వస్తుందో దేవుడు చెప్తూ ఉన్నాడు. నిజంగా మనం చూస్తూ ఉన్నాం, లోకంలో వేదనలు ఏమైనాయి?
భూమి మీద మనుషులకి ఏం ప్రారంభమైనాయి? వేదన పడుతున్నారండి. ఎవరు సుఖపడట్లా, అందరూ సుఖపడుతున్నారు. ఈరోజు సుఖపడుతున్నారు, వేదన పడుతున్నారా? వేదన. బ్రతకాలంటే మనిషికి ఎలా మారిపోయింది కాలం? వేదనగా మారిపోయింది. అలాంటి వేదన పడుతున్నటువంటి కాలంలో, వేదన పడుతున్న పరిస్థితుల్లో గమనించాలి, దేవుడు లేఖన భాగాల్లో ఏదైతే చెప్పాడో వేదనలు ప్రారంభమవుతాయి. నా రాకడకు ముందు ఏం ప్రారంభమవుతాయి? వేదనలు ప్రారంభమవుతాయి. నిందిస్తారు ఎవరిని? అవమానిస్తారు ఎవరిని? జనులు ఏం చేస్తారు? శ్రమల పాలు చేస్తారు. ఆ కాలము మరి వస్తుంది, వచ్చింది, జరుగుతూ ఉంది. కానీ మనం ఏం చేయాలి? ఇప్పుడు జాగ్రత్త పడాలి. మనము దేన్ని ప్రేమిస్తున్నావు? ప్రభువా అనేవాడు ఎక్కడికి వెళ్ళంట? ఎప్పుడు కూడా ఎవరిని తలుచుకుంటూ ఉంటాం? కూర్చున్నా ప్రభువా, నుంచున్నా ప్రభువా, పని చేసినా ప్రభువా, ప్రయాణం చేసినా ప్రభువా, ఏ కార్యం జరిగినా ప్రభువా అంటాం. ప్రభువా అంటే సరిపోద్దా? పరలోక రాజ్యం వెళ్తాం మనం. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి మనం? అంటే చిత్తం ఏంటో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. లేఖన భాగాలను మనం చదవాలి. లేఖన భాగాల్లో ఉన్నటువంటి విషయాలను మనము మరి పరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేసుకుని పరిశీలించుకొని మరి సమానంగా లేఖన భాగాలతో మనం సమానంగా ఉన్నామా లేదా? ఆ యొక్క అలవాట్లు మనకు ఉన్నాయా లేవా? చూడండి, ఆ రూపం మనకుందా లేదా? మరి ఆ జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా అని చెప్పేసి మనల్ని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. అలా పరీక్ష చేసుకుని సరి చేసుకుని చక్కగా మరి మనము మన జీవితాన్ని సిద్ధం చేసుకోవాలి. అలా సిద్ధం చేసుకోవడం మంచిది. ఎందుకంటే మరణం ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలుసు? ఎప్పుడు మరణిస్తామో మనకు తెలుసా? గ్యారెంటీ ఉందా మనకి? ఏమైనా కార్డులు ఇచ్చారండి మీకు ఎవరన్నా? ఏ కార్డులు? ఆయుష్ కాలం ఎంతకాలం మీకు ఇచ్చానని గ్యారెంటీ కార్డు ఎవరైనా ఇచ్చారా? లేదండి. మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలీదు. దేవుడు ఎప్పుడు నేను పిలుస్తాడో నీకు తెలీదు. ఆ సమాచారం ఎవరో తెలియదు. కాబట్టి దాని గురించి నువ్వేం చేయాలి? జాగ్రత్త పడాలి అంతే. ఆలోచించి బాధపడి భయపడకూడదు. మరణాన్ని చూసి భయపడాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. మనం మరణంలోనికి వెళ్ళట్లా. ఎక్కడికి వెళ్తున్నాం? జీవంలోనికి వెళుతున్నాం. స్తోత్రాలు చేద్దాం ఒకసారి. ప్రభువుని నమ్ముకున్న మనకేంటి? జీవం. దేవుడు మనకేమిస్తానన్నాడు? జీవాన్ని ఇస్తానన్నాడు. మీరు మరణించరు. మరణానికి మిమ్మల్ని దేవుడు ఏం చేయలేదు? అప్పగించలేదు. యేసయ్య ఏం చేశాడు? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ పాతాళమా నీ విజయం ఎక్కడ? అంత ధైర్యాన్ని దేవుడు మనకిచ్చి, అంత మరి దేవుడు మన కోసం ఏర్పాటు చేసి సిద్ధం చేసి ఆయన పిలుస్తున్నాడు. ఇదిగో మీరు లోకాన్ని ప్రేమించొద్దు. దేన్ని ప్రేమించొద్దు? లోకాన్ని ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించలేడు. లోకాన్ని ప్రేమించేవాడికి దేవుని మీద ఏముండదు? ప్రేమ ఉండదు. అందుకని గమనించినట్లయితే అసలు ఈరోజు మనం ఏమైపోయాం? దేవునికి కనిపిస్తున్నామా? దేవునికి దగ్గరగా ఉన్నామా? దేవుని వెంబడిస్తున్నామా అనేది మనకి దేవునికి తెలుసు. ఈరోజు మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో. ఎక్కడ కూర్చుని పరిగెత్తేవాళ్ళు లేరంటారా? అంటే పరిగెత్తేవాళ్ళు లేరా ఇక్కడ? ఇప్పుడు ఖచ్చితంగా ఉన్నారు. ఏమైపోతుంది అక్కడ? ఎక్కడ? ఇంటికాడ. పరిగెత్తకండి, కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండండి. చెమట్లు పడుతుని ఎప్పుడు ముగిస్తాడా? కబుక్కుని పోదామా? అదేమైపోద్దో చూద్దామా? మీరంత భయపడాల్సిన అవసరం ఏమీ కూడా పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇది వినాల్సినటువంటి వార్త. ఏంటా వార్త? యుగ సమాప్తి, రాకడా రాబోతుంది. దేవుడు ఆ సమాచారాన్ని ముందుగానే మనకు వ్రాసి ఉంచి ఈ విశేషమైన విషయాన్ని వినమని, దీనిని గురించి ఆలోచన చేయమని. మనం దేని గురించి ఎక్కువ బాధపడతాం, భయపడతాం? ఏదైనా ఒకవేళ ఒక వస్తువు మనకి దూరమైందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? చాలా బాధపడతాం కదా. ఒకవేళ పంట చేతికి రాకపోయిందనుకోండి, ఏం చేస్తాం? వ్యాపారంలో ఈరోజు మనం అనుకున్నటువంటి ఆదాయం రాకపోయిందనుకోండి, ఏం చేస్తాం? భయపడతాం, బాధపడతాం, చాలా రకాలుగా కృంగిపోతాం. అయ్యో ఇలా జరిగింది ఏంటి, ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి మనకి చాలా వేదన ఉంటుంది. దయచేసి అవి ఏమి తప్పని నేను అనట్లేదు. వాటికంటే నీ ప్రాణము గొప్పది. నువ్వు గమనించాలి.
బైబిల్ ఇలా రాయబడింది, ఒకడు సర్వలోకాన్ని సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏంటి లాభం? ఏంటి? ప్రాణము ఉంటేనే కదా. ప్రాణం లేకోకుండా ఏం చేస్తాం మనం? ప్రాణం పోయిన తర్వాత మరలా తిరిగి తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? తెచ్చుకోలేమండి. ప్రాణం పోయిన తర్వాత తెచ్చుకోలేము. ఒకవేళ ఆస్తి పోయినా సంపాదించుకోవచ్చాము, వస్తువులు పోయినా తెచ్చుకోవచ్చాము, ఏది పోయినా తెచ్చుకునే ప్రయత్నం చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి ప్రాణం పోగొట్టుకుంటే దాన్ని తిరిగి మరలా తెచ్చుకోవడానికి అతనికి అవకాశము లేదు. కనుక ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు, ప్రాణం పోకముందే, ఆయన రాకముందే దేవుణ్ణి మనం ఏం చేయాలి? ప్రేమించాలి. అవును, ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? నీ మరణాన్ని తప్పించాడని, నీ పాపాన్ని క్షమించాడని, నిన్ను నరకం నుంచి విడిపించాడని, నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్తున్నాడని ఏం చేయాలని? ఊరకనే ప్రేమించమంటున్నాడు ఆయన. ప్రేమించమంటలేదండి. నశించిపోకుండా రక్షించిన ఆయన ఏం చేయాలి? మనం ప్రేమించాలి. మరి ఎవరు నిన్ను రక్షించేది? ఎవరు రక్షిస్తారండి? మనల్ని ఎవరు రక్షించడానికి వచ్చారు ఈ భూమి మీదకి? నీకోసం యవ్వన కాల చూడండి మరి జీవితాన్ని అంతటిని కూడా అర్పించి ఏమీ మిగిల్చుకోకుండా ఆఖరి రక్తబొట్టు వరకు చూడండి, రక్తం అంతా కారిపోయిన తర్వాత పొడిస్తే ఆయన శరీరంలోనికి ఏం కారుతుందంట? నీళ్లు కారినాయి అంట. ఏమైపోయింది? రక్తం మొత్తం అంతా కూడా మన కోసము ధారపోసాడండి. ఏమీ మిగిల్చుకోలేదు, అంతా ధారపోసి నిన్ను అంతగా ప్రేమించి నిన్ను విడిపించడం కోసం ఆయన అంతగా ఏర్పాటు చేస్తున్నాడు. నమ్మగలిగినట్లయితే ఇది నిజం. ఈ నిజాన్ని నువ్వు నమ్మగలగాలి. ఈ నిజమైనటువంటి ఈ వార్తను నువ్వు నమ్మగలిగినట్లయితే నేడు నువ్వు రక్షించబడడం కోసం ఆయన ఆ త్యాగాన్ని చేశాడు. మన కోసం ఆ త్యాగము చేశాడు. ఆయన ఏ నేరము చేయలేదు. అనేకులు ఈ యొక్క నిజాన్ని నమ్మడానికి బదులుగా మరి అభ్యంతరాన్ని చూపించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన దేవుడైతే ఎందుకు సిలువ మోసాడు? ఆయన దేవుడైతే ఎందుకు కొరడా దెబ్బలు తిన్నాడు? ఈ యొక్క వాదనలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాదన పెట్టుకోవాల్సిన అవసరం మనకి లేదు. కాలం ఎవరి కోసం ఆగదు. ఆగుద్దంటారా? ఆగదు. చూడండి, ఇది మార్చే వాళ్ళు ఎవరు కూడా లేరు. కాలం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సమయము అందరికీ దగ్గర పడుతూ ఉంది. దినాలన్నీ కూడా లెక్కించబడి దేవుడు చెప్పిన ప్రకారంగా కాలము గడిచిపోతుంది. ఈ లోపుగా మనిషి గ్రహించి తెలివైన వాళ్ళైతే తప్పించుకుని పాపము నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని అర్పించి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని ఏం చేశాడు? రక్షించాడని తెలివైన వాళ్ళైతే తెలుసుకుని సత్యాన్ని సమాచారాన్ని అంగీకరించి రక్షణ పొందుతారు. వాదించే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? వాదన చేస్తారు. ఆయన దేవుడైతే ఏం చేస్తాడు? ఆయనే లేరంటారా? ఎలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు లేరంటారా? మాట్లాడతారండి. మాట్లాడుకునేవాళ్ళు మాట్లాడుకునేవాడమే. నాకు కూడా అప్పుడప్పుడు కోడిగుడ్లు తిన్నావా, కోడిగుడ్లు కూర తిన్నావా, ఆదివారం బిర్యానీ తిన్నావా అంటారు. తిన్నానండి, పెడుతున్నారు కదా, మరి మీరు పెట్టే తింటున్నాం కదా. ఇదేమైనా కొత్త విషయం కాదుగా, వింత విషయం కాదుగా. నిజంగా ఎవరైనా ఊరికనే పంపిస్తారా? పంపించారండి. వచ్చిన తర్వాత ఏం చేస్తారు? చక్కగా మర్యాదలు చేసి పంపిస్తారు. అంటే అదొక కామెడీ అనమాట. ఏంటంటారు అది? అదొక కామెడీ. అలా చేస్తూ ఉండేవాళ్ళు, అలా చేసుకొని వాళ్ళు చేసుకొని ఇచ్చిన మనం చేసేది మనము చేయాలి. మనం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. మన ప్రేమ ఏమైపోకూడదు? ఏం చల్లారిపోకూడదు? ప్రేమ ఏమైపోతుంది? దేని మూలంగా? అక్రమము విస్తరిస్తుంది. లోకంలో ఏం విస్తరిస్తుంది? అది నేనంటున్న మాట కదండి. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ ఏమవుతుంది? దేవుణ్ణి ప్రేమించాం. ఒకప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళమే, దేవుణ్ణి ప్రేమించి చక్కగా మరి దేవునితో నడిచిన వాళ్ళమే. కానీ ఈరోజు ఏమి తక్కువైపోయింది? అయ్యా బ్రతుకుంటే నీ దగ్గరికి వస్తా. ఎక్కడికి? బ్రతుకుంటే మందిరానికి వస్తా. ఈ కార్యం చేస్తే నిన్ను విడిచిపెట్టను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే నిన్ను విడిచిపెట్టను. ఎన్ని వాగ్దానాలు చేసామా చేయలేదా? చేస్తాం. మందిరానికి వచ్చి ఎవరికి ఇచ్చే మాట? ఎన్నిసార్లు మాట ఇస్తామో ఎన్నిసార్లు మాట తప్పుతామో మనం కదా. మాట ఇస్తాము, మాట తప్పడం. నిజంగా చల్లారిపోతుందంటే ఏంటి? ఇప్పుడు ఇది కాదా చల్లారిపోవడం అంటే ఏంటి? చల్లారిపోవడం అంటే ఏంటండి? ఇదేనా? ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది.
దేని మూలంగా? అక్రమం. చూడండి, మన జీవితంలో ఏదో జరుగుతుంది, మనం ఏదో చేస్తున్నాం, మనం మనసు తిప్పేసుకున్నాం, మన మనసు మార్చేసుకున్నాం, మనం నిర్ణయాల్ని మార్చేసుకున్నాం. దేవునికంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం? లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం. లోకంలో ఉన్నవి మనకి విలువగా కనబడుతున్నాయి. అమ్మా, ఏదైనా తోటలో ఉన్నాయన్నీ కూడా నీకోసమేనమ్మా తల్లి, మీ ఇద్దరి కోసమేనమ్మా, మీరిద్దరు బాగుండాలమ్మా, మీకు ఆకలి బాధ అనేది ఉండకూడదమ్మా, మీరు ఎప్పుడు కూడా ఆయాస పడకూడదమ్మా, తిప్పలు పడకూడదమ్మా, తంటాలు పడకూడదమ్మా అని చెప్పేసి దేవుడు అన్నీ ముందుగానే ఏర్పాటు చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? వీటన్నిటికంటే అది బాగున్నట్టుంది చూడు, ఏది ఆ మధ్యలో ఉన్నది బాగున్నట్టుంది చూడు అని చెప్పేసి ఒకరికి మించిన ఒకరు తెలివితేటలతో ఏం చేశారు? తెలివితేటలు ఇద్దరికీ ఉన్నాయండి. ఎవరికి లేవు? భర్త భార్యలు ఇద్దరికీ ఉన్నాయి. ఆయన చేసి ఆయన చేసి ఈయన చేసి, ఈయన చేసింది ఆమె చేసింది, ఇద్దరు చేసి ఏం చేస్తున్నారు? ఇద్దరు తెలివిగా ఏం చేస్తున్నారు? ఆమె చేసిందని ఆయన చెప్తున్నాడు. ఎవరు చేశారంట? ఆమె చేసిందంట. మరి ఈయన ఏం చేశాడు? ఈయన తినేసాడుగా, ఈయన కూడా చేసేసాడుగా. ఇద్దరు కలిసి చేసి ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఒకరి మీద ఒకళ్ళు. చూడండి, మరి మనం కూడా అప్పుడప్పుడు మందిరానికి రాలేదంటే మా ఆవిడ గురించి రావట్లా, ఎవరి గురించి? మా పిల్లల గురించి రావట్లా. ఇవ్వండి కారణాలు, ఇవేనా సాకులు? మనం చెప్పాల్సింది దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించి ఆశీర్వదించి చక్కగా అనుభవించడానికి అన్ని ఏర్పాట్లు చేసి నీ కోసం ఆయన ఇంతగా త్యాగం చేస్తే నీవేమో చిన్న చిన్న విషయాల్లో ఏం చేస్తున్నావు? దేవుణ్ణి ప్రేమ చల్లారిపోయింది నీలో. చూసుకోవాలి. ఏం తగ్గిపోయింది? బండిలో పెట్రోల్ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తుంది? ఆగిపోద్ది. మన బ్రతుకులో కూడా దేవుని ప్రేమ లేకపోతే ఏమైపోద్ది? ఆగిపోతాం. దేవుణ్ణి ప్రేమించు. బైబిల్ ఏమని ఉంటుందో మీకు తెలుసా అండి? రామపత్రిక 8వ అధ్యాయం చూడండి, 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి ఎరుగుదము. చాలండి. దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తం ఏమైతే అంట? సమకూడి జరుగుతాయి. దేవుణ్ణి ప్రేమించండి ముందు. ఎవరిని ప్రేమించడం మంచిది? సామెతల గ్రంథం తీయండి ఒకసారి. ఎనిమిదవ అధ్యాయం 17వ వచనం. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించును, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు. నా యొద్దనున్నవి అపరంజి కంటేను ఫలం మంచిది. చాలండి. భక్తుడు ఏమంటున్నాడు? నన్ను ప్రేమించండి. ఎవరిని ప్రేమించాలి? ఇప్పుడు ఎంతకీ మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? ప్రేమ ఉందా? చల్లారిపోయిందా? ప్రేమ చల్లారిపోకూడదు. ప్రేమ చల్లారిపోవడం మంచిది కాదు. ప్రేమించిన వారు ఏ ఏ ఫలాలు పొందుకుంటారో మనం చదువు. సమస్తము నీకు సమకూడి జరుగుతాయి. ఐశ్వర్యము, ఘనత, ఇంకా నీ అవసరతలన్నీ కూడా దేవుడే తీరుస్తాడు. ఒకవేళ నువ్వు ఇంకా నమ్మకపోతే, ఇంకా ఈ మాటల మీద నమ్మకం లేకపోతే మన జీవితాన్ని నువ్వు ఎలా జీవిస్తున్నావో నీకే తెలుసు. చూడండి, ఈరోజు ఈ మాటలు నమ్మాలి. ఈరోజు మనం ఈ మాటల్ని నమ్మే స్థితిలో మనం ఉండాలి. ఈ మాటలు వారికి చెప్పే మాటలు కాదు. గమనించినట్లయితే మరి దేవుణ్ణి ప్రేమించాము అని చెప్తే దేవుడు ఏమైనా తక్కువ చేస్తాడు? ఆ రోజు రూతు ప్రేమించింది ఎవరిని? నీ దేవుడే నా దేవుడు అంటుంది. ఏమి నష్టపోయింది? గొప్ప ఆస్తి పర్రాలైంది. స్తోత్రాలు చెల్లిద్దాం. సమస్తం ఏం చేశాడు దేవుడు? సమకూర్చాడు దేవుడు. స్తోత్రాలు చెప్తాం ఒకసారి. దేవుడిని ప్రేమిస్తే మనకేం చేస్తాడు దేవుడు? సమకూరుస్తాడు. నీ కోళ్ళు, నీ కుక్కలు, లేకపోతే నీ పశువులు, లేకపోతే నీ చదువులు, నీ ఉద్యోగం, నీ ఆరోగ్యం, నీ కుటుంబం కట్టబడే విషయంలో, నీ పరిస్థితులన్నీ మెరుగుపరిచే విషయంలో సమస్తం కూడా దేవుడు ఏం చేస్తాడు?
నీకోసం ఏర్పాటు చేస్తాడండి. లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా చేయాలి. నమ్మగలగాలి, దేవుణ్ణి ప్రేమిస్తా, నేను దేవునితో ఉంటా, దేవుడు నాకు కావాలి, దేవుని కంటే ఎక్కువ నాకు ఏది కూడా అక్కర్లేదు అని నువ్వు తీర్మానం తీసుకుని నిర్ణయం తీసుకోగలిగినట్లయితే, నీ ప్రేమ దేవుని మీద ఉన్నట్లయితే ఆయన అంటున్నాడు, నిన్ను ఈ విధంగా నేను దీవిస్తాను. ఇంకా ఉన్నాయి చాలా విషయాలు మనం వినగలిగితే, నేర్చుకోగలిగినట్లయితే. ఈరోజు మనము ఒకే ఒక విషయాన్ని విన్నాం, అంతము ఉంది. చెప్పండి, ఏముంది? ఏ అంతము? ఈ లోకము అంతం ఉంది. దానికి ముందు జరిగే సంగతులను కూడా మనం విన్నాం. ఏమేం జరుగుతాయి దానికి ముందు జరిగే సంగతులు? కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, భూమి మీద వేదనలు పడతారు మనుషులు. ఏమడతారంట? వేదనలు. హింసించబడతారు, నిందించబడతారు. ఇవి ఎప్పుడైతే లోకంలో జరగటము మరి చూస్తామో అప్పుడు మనం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ఎవరిని? దేవుణ్ణి ప్రేమించాలి. ప్రార్థన చేస్తూ, ఆరాధిస్తూ ఆయన్ని గనక మనము ప్రేమించగలిగితే ఆయన మనల్ని ఏం చేస్తాడు? అప్పుడు రక్షిస్తాడు, పరలోక రాజ్యానికి మనల్ని తీసుకువెళ్తాడు. ఆయన మనకి రక్షణ ఇచ్చేది ఆయన తప్ప ఈ లోకంలో మనల్ని రక్షించే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఈ నిజమైనటువంటి నిజాన్ని నమ్మగలిగినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అంతమును గురించి ఆ సమాచారాన్ని, కొన్ని విషయాలు మీరు మాకు వినిపించి అందించి, ఇదిగో నిన్ను ప్రేమించి, ఇదిగో ప్రభువా నీతో గడిపితే, నిన్ను ఆరాధిస్తే ప్రభువా, ఇదిగో తండ్రి పరలోక రాజ్యం మేము చేర్చబడతాం. నీ కృప మాత్రమే మమ్మల్ని రక్షించే తండ్రి. ఎంతమంది వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరినీ కూడా ప్రభువా మీరే రక్షించమని, ఇదిగో తండ్రి ఇంకా రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. చిన్న